అయోధ్య రామ మందిరంలో కొలువుదీరున్నటువంటి రామ్‌లల్లా విగ్రహాన్ని ఏటా శ్రీరామనవమి నాడు సూర్యుడు ముద్దాడనున్నాడు. దాదాపుగా 6 నిమిషాల పాటు గర్భగుడిలోని విగ్రహం నుదుట ప్రకాశించనున్నాడు. బాలరాముడికి సూర్యతిలకంగా మారనున్నాడు. ఇందుకోసం మందిర నిర్మాణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. సూర్యుడి సంచారం ఆధారంగా ఏటా శ్రీరామనవమి నాడు సూర్యతిలకం ఏర్పడేలా ప్రత్యేకమైన అద్దాలు అమర్చనున్నారు. ఇందుకోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సాయం తీసుకున్నట్లు సమాచారం. ఇక మందిరం పూర్తయ్యాక మూడో అంతస్తు నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలో విగ్రహంపై అది ఏడాదికి ఒక్కసారి మాత్రమే ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది. ఇక బాలరాముడికి సూర్యతిలకం వ్యవహరిస్తూ ఉన్నారు. ఏటా శ్రీరామనవమికి మధ్యాహ్నం 12 గంటలకు ఈ సూర్యతిలకం మొదలై 6 నిమిషాల పాటు బాలరాముడి విగ్రహం నుదుటిన ప్రకాశించనుంది. ఇక దీనికోసం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. దీనికి అవసరమైనటువంటి వస్తువులను బెంగళూరుకు చెందినటువంటి ఆప్టిక్ సంస్థ తయారు చేసి ఇచ్చింది. రామమందిరం మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి విగ్రహం పైకి సూర్యకిరణాలు ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాలు అమర్చనున్నారు. ఇక చంద్రమాన తిథికి అనుగుణంగా ఏటా శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు విగ్రహం నుదుటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. కాగా రామమందిర నిర్మాణంతో పాటు ఈ ప్రత్యేక వ్యవస్థలోని ఎలాంటి ఉక్కు, ఇనుము, బ్యాటరీ, విద్యుత్ వాడలేదని టెంపుల్ ట్రస్ట్ వెల్లడించింది.